చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ వచ్చే నెల 16కు వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ వచ్చే నెల 16కు వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేస్తున్నట్లుగా సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ వచ్చే నెల 16కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు. అక్షయ, సుప్రీంకోర్టులో స్పిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ పైన ఈ రోజు లిస్ట్ అయింది. అయితే ఈ సందర్భంగా ఎటువంటి వాదనలు జరగలేదు. నేరుగా ఈ కేసును ఏదైతే హోలీ వెకేషన్స్ తర్వాత వింటామని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడమే కాకుండా ఏప్రిల్ 16వ తేదీన ఈ కేసును లిస్టు చేస్తామని చెప్పి స్పష్టం చేశారు. వాస్తవానికి ఏదైతే ఈ కేసును విచారణ జరుపుతున్నటువంటి బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్ గత విచారణ సందర్భంగానే కొన్ని అంశాలను ఇక్కడ సుప్రీంకోర్టులో ఏదైతే ప్రభుత్వం తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. అంటే ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసులో బయట ఉన్నటువంటి చంద్రబాబు అధికారులను బెదిరిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని బెయిల్ రద్దు చేయాలని చెప్పి కోరారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను కోర్టు ముందు పెట్టాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ఈ రోజు వాదనలు ఉంటాయనుకున్నారు, కానీ ఎటువంటి వాదనలు జరగలేదు. మొత్తానికి కేసును 16వ తేదీకి వాయిదా వేశారు. అక్షయ. ఓకే రాజు.